సిపిఐ రైతు కార్మిక ఉద్యమ నేత ఆలా నాగేశ్వరరావు, శాంతి స్నేహ సంఘం నాయకులు ప్రకాష్ రావు, అరసం నేత ఏటుకూరి ప్రసాదుల సంస్మరణ సభ ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు కొత్తపేట మల్లేలింగ భవన్లో జరగనుంది. ఈ సభకు సంబంధించిన వివరాలను పార్టీ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అరుణ్ మంగళవారం తెలిపారు. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన ఈ ముగ్గురు నేతలను స్మరించుకోవడం గర్వకారణమన్నారు. వారి సేవలను స్మరించుకునే భాగంగా సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో మేధావులు, అభ్యుదయ రచయితలు, కార్మిక, కర్షక నేతలు పాల్గొంటారని తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు అమరజీవులు నారా నాగేశ్వరరావు గారు, అట్లాగే పిఆర్ ప్రకాష్ రావు గారు మరియు ఏడుకూరి ప్రసాద్ గారుల సంస్మరణ సభ మల్లలింగం భవన్ కొత్తపేటలో జరగబోతూ ఉంది. దీంట్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, ప్రజా సంఘాల అభ్యుదయ కళాకారులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఆలా నాగేశ్వరరావుకు సంబంధించి వారు ప్రకాశం జిల్లాలో మరి ఉండి విద్యాభ్యాసం కోసం గుంటూరు వచ్చి గుంటూరులో విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అట్లాగే కార్మిక కర్షకులకి నాయకత్వం వహించి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారు మరణించడం జరిగింది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి రేపు సాయంత్రం 5 గంటలకు సంస్మరణ జరగబోతా ఉంది. దాంతో వారితో పాటు సిఆర్ ప్రకాష్ రావు గారు, వారు మరి ఏడుకూరు గ్రామంలో ప్రకాష్ రావు గారు ఏసీ కాలేజీలో చదువుకోవడం జరిగింది. చదువుకునే కాలంలోనే విద్యార్థి ఉద్యమాలను నిర్వహించడం జరిగింది. అనంతరం మరి శాంతి ఉద్యమ నేతగా అనేక రచనలు చేసి విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో పాటు రచనలు చేసి ఎందరో మరి ఉద్యమం వైపు ఆకర్షించే పరిస్థితిలో రచనలు కూడా చేసిన పరిస్థితి. వారితో పాటు ఏటుకూరి ప్రసాద్ గారు, వారు మరి గుంటూరు మన ఏటుకూరులో జన్మించడం జరిగింది. వారు ఏసీ కాలేజీలో చదువుకోవడం, అనంతరం విశాలంగా పబ్లిక్ హౌస్లో మరి ఉద్యోగరీత్యా చేరి మరి పూర్వ సంపాదకులుగా పనిచేయడం జరిగింది. వీరి ముగ్గురి మరి ఏదైతే ప్రజల కోసం సేవ చేశారో, ప్రజా పోరాటాలకి నాయకత్వం ఇచ్చారో వారిని స్మరించుకుంటూ రేపు 5 గంటలకు మరి మల్లలింగం భవన్ కొత్తపేటలో ఈ సంస్మరణ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రముఖులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అట్లాగే రచయితలు, మరి కళాకారులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అందరూ కూడా పాల్గొని ఈ సంస్థను విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి మార్పు కావాలి, మార్పు రావాలి అనే నినాదంతో దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి ఒక మహా ఉద్యమాన్ని ఈ గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యపరుస్తూ పాదయాత్రల్లో నిర్వహించడం జరిగింది. అనంతరం 17వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాం. తదనంతరం సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఐ శ్రేణులు రామ్లీలా మైదానంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి ఈ గుంటూరు నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున కదులుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ నిర్వహించేటువంటి ప్రజా పోరాటాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున కదులుతామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిన్న గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి కమిషనర్ పులి శ్రీనివాస్ గారి హయాంలో ఆనాడు జరిగినటువంటి కాంట్రాక్ట్ సంబంధించి, రోడ్డు సంబంధించి, అదేవిధంగా ఆనాడు అభివృద్ధి పేరుతో జరిగినటువంటి కార్యక్రమాల్లో అనేక అవినీతి జరిగేటువంటి ఆరోపణలతో ఈ విచారణ అనేది జరుగుతూ ఉంది. సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో, అదేవిధంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ విచారణ అనేది న్యాయబద్ధంగా జరిగి దోషుల్ని తేల్చి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.